వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు తిప్పలు తప్పడం లేదు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాటిమాటికి కరెంటు పోవడంతో అటు రోగులు ఇటు వైద్యులు నానా అవస్థలు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో వైద్యులు టార్చ్ లైట్లు వేసుకుని మరి ఆ వెలుతురులోని రోగులకు వైద్యాన్ని అందించాల్సిన పరిస్థితి నెలకొంది. రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. అత్యవసర పరిస్థితిలో ప్రాణాపాయ స్థితి నుంచి వైద్యం అందించాలంటే సరైన సదుపాయాలు ఉంటే తప్ప రోగికి వైద్యం దొరకదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు లేకపోవడంపై పలువురు అసహనం వెళ్లగక్కుతున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ దిశగా ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఉన్న పేషెంట్లు కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారిపోయింది. మొత్తం ట్రీట్మెంట్ కానీ దీంట్లో వాటర్ కానీ ఏం కూడా సప్లై లేకుండా ఉండిపోయింది. లైట్లు పెట్టి ఫోన్లో టార్చ్ లైట్ పెట్టి మొత్తం వెతకాల్సి వస్తుంది. ఎటు చూసినా కానీ మా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. కరెంట్ సరఫరా దాదాపు 1 అవర్ నుంచి లేదు. దీంట్లో డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ ఫోన్లో సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ